ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మచర్యవ్రతైः సాధ్య బ్రహ్మచర్యాదృతారాధ్య గోవింద గోవింద. త్వం బ్రహ్మాచరసీహ విశ్వవికృతౌ విశ్వాత్మకः సన్నసి త్వం విశ్వం చరసి ప్రచండదహనః కాలే తు సంకర్షణః త్వం బ్రహ్మాగమరూపితో విచరసి స్వాధ్యాయగమ్యో ముఖే తస్మాత్ త్వం సుధియాం సదైవ మహితః సద్బ్రహ్మచారీ హ్యసి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చక్కగా చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యకీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదర వచః శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు 11వ అధ్యాయంలో మానవ జన్మలో పుట్టినటువంటి ఎవరికైనా వర్తించేటువంటి ఎవరైనా అనుసరించవలసినటువంటి సామాన్య ధర్మాలను గురించి చెప్పారు. 4 వర్ణాల వారి ధర్మాలను విడివిడిగా చెప్పారు. అలాగే స్త్రీల ధర్మాలను ప్రత్యేకించి చెప్పారు. సంకరజాతి ధర్మాలు వీటన్నిటిని గురించి కూడా ప్రత్యేకించి చెప్పారు. ఈ ధర్మాలను ఆచరించవలసిన అవసరం ఏముంది అనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆ విషయంలో కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేశారు. ఎవరైనా సరే ధర్మాన్ని చక్కగా ఆచరించుకోవటమే, ఆ ధార్మికంగా వచ్చినటువంటి ఫలితాలను అనుభవించటమే. అలా చేస్తూ పోతూ ఉంటే వైరాగ్యం తప్పనిసరి అని అన్నారు. ఆ వైరాగ్యం ద్వారా జ్ఞానం కలుగుతుంది, వాళ్ళు అందుకోవాల్సినటువంటి పరమపదాన్ని అందుకుంటారు అనే కొత్త కాన్సెప్ట్ని కూడా పరిచయం చేశారు. చేసి 12వ అధ్యాయంలో అలాగే పై అధ్యాయంలోనూ ఆశ్రమ ధర్మాలను పరిచయం చేయబోతున్నారు. అందులో 12వ అధ్యాయంలో బ్రహ్మచారి ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు అనేటువంటి 2 ధర్మాలు, 2 ఆశ్రమాలకు సంబంధించినటువంటి ధర్మాలు, వాటిని పరిచయం చేయబోతున్నారు. పరిచయం చేయబోతూ ఇలా అంటున్నారు. శ్రీ నారద ఉవాచ. బ్రహ్మచారీ గురుకులే వసందాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్నీచ గురౌ సుదృఢ సౌహృద అని ప్రారంభించి, బ్రహ్మచారి పుట్టినటువంటి 7వ ఏట కానీ, కొంచెం రేర్ కేసెస్లో 5వ ఏట నుంచి కానీ ఉపనయనం చేస్తూ పోతే, ఒక్కొక్కరికి ఆయా ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా 7వ ఏట కానీ, 10వ ఏట కానీ, 11వ ఏట కానీ ఇలా ఉపనయనం చేస్తే విద్య నేర్చుకునేటువంటి శక్తి వచ్చిన రోజున బ్రహ్మచారి అనేటువంటి ఆశ్రమం ప్రారంభమవుతుంది. ఇలా విద్య నేర్చుకునేందుకు యోగ్యమైన వయసు వచ్చినప్పుడు ఉపనయనం అయిన తర్వాత అతన్ని గురుకులంలో గురువుగారి దగ్గర విడిచిపెట్టడం అనేది న్యాయం. అలా గురువుగారి దగ్గర విడిచిపెట్టిన వాటైతే, ఒకవేళ గురువుగారి దగ్గర విడిచిపెట్టకపోయినా ఇంట్లోనే తండ్రి దగ్గరైనా మరొక గురువు దగ్గరైనా సరే గురుకులే వసన్, ఆ గురువుగారి దగ్గర ఉంటున్నాను అనే భావనతో ఉండాలి. గురుకులంలో నివాసం చెయ్యాలి. దాంతః చాలా వినయంగా జాగ్రత్తగా ఉండాలి.
గురోర్హితం ఆచరన్, గురువుగారి మనస్సుకు ఏది నచ్చుతుందో అది చేస్తూ ఉండాలి. దాసవత్, మళ్ళీ చేయటంలో అటు ఇటు కాదు, దాసవత్ చాకిరీ చేయాలి, ఒక పనివాడు చేసినట్లుగా చాకిరీ చేయాలి, పనివాడు చేసినట్లుగా గురువుగారికి సేవ చేయాలి. నీచ, నేను చాలా తక్కువ వాడిని, మా గురువు యొక్క పాదాల ముందు ధూళి లాంటి వాడిని అనే భావనతో ఆ గురు పాదధూళిని నెత్తి మీద ధరించేంత స్థాయిలో నీచ తన్ను తాను తక్కువగా భావిస్తూ వినమ్రంగా ఉంటూ, గురౌ సుదృఢ సౌహృద, గురువుగారి మీద చాలా బలంగా సౌహార్దం అంటే ప్రేమ, గౌరవం, విశ్వాసం వీటన్నిటినీ కలిగి ఉండాలి. ఈయన నాకు ఉపకారం చేయటానికి వచ్చినవాడు, ఈ ఉపకారం చేయవలసినటువంటి గురువుని నేను గౌరవించాలి, ఈయనకు నేను సేవ చేసుకోవాలి, చాకిరీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉండాలి. ఇది బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలలో మొదటి విడతగా చెప్పవలసిన ధర్మం. బ్రహ్మచారి గురుకులే వసన్ దాంతః గురోర్హితం ఆచరన్ దాసవత్ నీచ గురౌ సుదృఢ సౌహృద. సాయం ప్రాతరుపాసీత గుర్వగ్ని అర్క సురోత్తమాన్ సంధ్యే ఉభే చ యతవాక్ జపన్ బ్రహ్మ సమాహిత అని కూడా బ్రహ్మచారి ధర్మాలను కొన్నిటిని చెప్తున్నారు. సాయం ప్రాతరుపాసీత, సాయం ప్రాతః సాయంకాలంలోనూ, ప్రాతకాలంలోనూ ఉపాసీత ఉపాసన చేయాలి, సేవించుకోవాలి, ప్రత్యేకించి సేవించుకోవాలి. ఎవరెవరిని? గురువుని, అగ్నిని, అర్క సూర్యుణ్ణి, సురోత్తమాన్ దేవతలని, వీళ్ళందరినీ కూడా సేవించుకోవాలి. సాయంకాలంలోనూ ప్రాతకాలంలోనూ సంధ్యావందనము, అగ్నికార్యము మొదలైనవన్నీ చేయాలి. అందులో చెప్పినటువంటి దేవతలను గౌరవించటం, అందులో ప్రధానంగా ఉండేటువంటి సూర్యుణ్ణి, వరుణుణ్ణి వీళ్ళందరినీ గౌరవించటం, అగ్నికార్యంలో ప్రధానమైనటువంటి అగ్నిని గౌరవించటం, పూజ చేసుకోవటం, వీళ్ళందరితో పాటు వీళ్ళతో సమానమైనటువంటి గురువు గారిని ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ పూజించుకోవటం అనేది తప్పకుండా చేయాలి. అదే సమయంలో సంధ్యే ఉభేచ యతవాక్, సంధ్యాకాలంలో ప్రత్యేకించి ఉభే రెండు సంధ్యాకాలాల్లోనూ, ప్రాతఃసంధ్యాకాలంలోనూ సాయం సంధ్యాకాలంలోనూ యతవాక్ మౌనంగా ఉండటం, మాట్లాడకపోవటం అనేది చేయాలి. సంధ్యాకాలం సూర్యోదయం నుంచి కొంచెం ముందు తీసుకుంటే సూర్యోదయం నుంచి 2 గడియలు సుమారుగా 48-50 నిమిషాలు, గంట వేసుకోవచ్చు. మళ్ళీ సూర్యాస్తమయ సమయంలోనూ ఇదే విధంగా 1 గంట సేపు వేసుకోవచ్చు. ఈ 2 గంటల సమయంలోనూ మాట్లాడకూడదు. యతవాక్ మాట్లాడకుండా ఏం చేయాలి? జపన్ బ్రహ్మ అంటే గాయత్రి మంత్రాన్ని కానీ, లేకపోతే అతనికి ఇచ్చినటువంటి మంత్రాన్ని కానీ, లేదా గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని కానీ జపం చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మ సమాహిత, ఇంద్రియాలని, మనసుని అన్నిటిని కూడా ఆ సమయంలో అదుపులో ఉంచుకోవాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. సాయం ప్రాతరుపాసీత గురువగ్న్యర్క సురోత్తమాన్ సంధ్యే ఉభేచ యతవాక్ జపన్ బ్రహ్మ సమాహిత అనే ఈ శ్లోకంలో నారద మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి బ్రహ్మచారి ధర్మాలు ఏదో ధర్మశాస్త్రంలో ఉండేటువంటి బ్రహ్మచారి ధర్మాలు మాత్రమే కావు. ఇంతకుముందు చెప్పిన ధర్మాలు కూడా సామాన్యంగా ధర్మశాస్త్రంలో చెప్పబడే ధర్మాలు కావు. ప్రత్యేకించి బ్రహ్మజ్ఞానం కావాలి అని అనుకునే వారికి చెప్పబడేటువంటి కర్మయోగ రూపంలో ఉండేటువంటి ధర్మాలు. అలాగే ఈ బ్రహ్మచారి ధర్మాలు కూడా కర్మయోగ రూపంలో ఉండేటువంటి ధర్మాలు. కాబట్టి సాంధ్యే ఉభేచ యతవాక్ జపన్ బ్రహ్మ సమాహిత అన్నదానికి కొంచెం ఎక్కువగా కూడా అర్థం ఉంది. 2 సంధ్యాకాలాల్లోనూ, ప్రాతకాలము సాయంకాలము కలిసేటువంటి సంధికాలాల్లో 2 సంధికాలాల్లోనూ యతవాక్ మౌనంగా ఉండి, సమాహిత ఏకాగ్రంగా ఉండి, అంటే మనస్సును కూడా మౌనంగా ఉంచుకుని బ్రహ్మ జపేత్ పరమాత్మను ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని కూడా ఇందులో అర్థం ఉంది. అయితే ఈ బ్రహ్మజపానికి కావలసినటువంటి యోగ్యత వచ్చిన తర్వాతే ఈ నియమం వర్తిస్తుంది, చిన్నపిల్లలకి వర్తించకపోవచ్చు అనే విషయం కూడా ఉంది. సాయం ప్రాతరుపాసీత గురువగ్న్యర్క సురోత్తమాన్ సంధ్యే ఉభేచ యతవాక్ జపన్ బ్రహ్మ సమాహిత. ఛందాంస్యధీయీత గురోః ఆహూతశ్చేత్ సుయంత్రితః ఉపక్రమే వసానే చ చరణౌ శిరసా నమేత్.
అని సాధారణ బ్రహ్మచారి ధర్మాన్నే ఒక ప్రధానమైన ధర్మాన్ని చెప్తున్నారు. ఛందాంసి అధీయత, గురువుగారి దగ్గర వేదాధ్యయనం చేసుకోవటం లేదా గురువుగారు చెప్పినటువంటి చదువుని నేర్చుకోవటం. గురువు దగ్గర నుంచి నేర్చుకోవటం. ఎట్లా? ఆహూతశ్చేత్, గురువుగారే పాఠానికి పిలిస్తే కాదు, ఇప్పుడు కాదు, లేదా ఇప్పుడు రాలేను, ఇప్పుడు నేను పడుకునే కాలం, ఇలాంటి సాకులు చెప్పకుండా ఆహూతశ్చేత్, పిలిస్తే చాలు వెళ్ళిపోయి చదువుకోవటం. సుయంత్రిత, ఆ చదువుకునేటప్పుడు కూడా ఏ చాపల్యము లేకుండా నేను చదువు కోసమే పుట్టాను, చదువే నాకు పని అన్నట్లు కూర్చుని చదువుకోవటం. సుయంత్రితగా ఉండి ఛందాంసి అధీయత గురోహో ఆహూతశ్చేత్. అలాగే ఉపక్రమే అవసానే చ, పాఠానికి ముందు పాఠం తరువాత, రెండు సందర్భాల్లోనూ చరణౌ శిరసా నమేత్, గురువుగారి రెండు పాదాలని తన శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. గురువుగారి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకునే పాఠానికి కూర్చోవాలి. పాఠం అయిన తర్వాత నమస్కారం చేసే లేవాలి అని కూడా చెప్తున్నారు. ఛందాంస్యధీయత గురోహో ఆహూతశ్చేత్ సుయంత్రిత ఉపక్రమే వసానే చ చరణౌ శిరసా నమేత్. ఇది కాక బ్రహ్మచారి లింగాలు కొన్ని ఉన్నాయి, బ్రహ్మచారి తాలూకు చిహ్నాలు, వాటిని ఎప్పుడూ ధరిస్తూనే ఉండాలి అని పై శ్లోకంలో చెప్తున్నారు. మేఖలాజినవాసాంసి జతా దండ కమండలూన్ బిభ్రియాదుపవీతంచ దర్భపాణిర్ యథోదితం అనే శ్లోకంలో మేఖల అంటే దర్భలతోనూ, దానికి ముంజగడ్డి అని ఒక గడ్డి దొరుకుతుందంటారు, ఇప్పుడు ఎక్కువ అవైలబుల్గా లేదు అది. దానితో అల్లెత్రాడు లాంటిది ఒకటి తయారు చేసుకుని ఆ మేఖలని నడుము చుట్టూ చుట్టుకోవాలి. ఇది బ్రహ్మచారి నియమం, దీన్ని పాటించాలి. మేఖల. అజినం అంటే కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని చిన్న ముక్క చేసుకుని ధరించాలి. అసలు పాతకాలపు నియమాల ప్రకారం అయితే ఉత్తరీయంగా ఉపవీతంగా ఇప్పుడు వేసుకుని ఉండాలి. అజినం. వాసాంసి, ఎప్పుడూ వస్త్రాలను ధరించే ఉండాలి. ఇంతకు ముందు వయసులో లాగా బట్టలు లేకుండా తిరగకూడదు. వాసాంసి. జట, తలకాయ జడలు కడుతున్నా సరే దాన్ని ఎప్పుడూ దువ్వుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. జట దాన్ని పట్టించుకోకూడదు. తల ఎలా పోయినా సరే, ఎండిపోయినా, అట్టలు కట్టినా సరే పట్టించుకోకూడదు. అసలు అటువైపు వెళ్లకుండా జటాం ధరేత్. దండం, ఇప్పుడు బ్రహ్మచారికి చేతిలో దండం ఉండాలి, ఆ దండాన్ని ధరించాలి. దండం కూడా బ్రాహ్మణులకైతే పాలాశ దండం అంటే మోదుగ చెట్టుకు వచ్చినటువంటి కొమ్మ, క్షత్రియులకైతే బిల్వవృక్షం తాలూకు దండం, వైశ్యులకైతే ఔదుంబర దండం, శూద్రులకైతే ఇంకోటేదో దండం, ఇలా దండాన్ని ధరించాలి. కమండలూన్ కూడా ధరించాలి. బై ద వే, శూద్రులకు ఉపనయనం అనేది విహితం కాదు కాబట్టి వాళ్ళకి దండం కూడా అక్కర్లేదు. ఈ బ్రహ్మచారి నియమాలన్నీ విడిగా ఉన్నా సరే దండం అనేటువంటి నియమం వాళ్ళకి అక్కర్లేదు. కమండలం ఎప్పుడు నీటితో నిండినటువంటి జలపాత్రను దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే కొన్ని మలమూత్రాది విసర్జన చేసినప్పుడు ఆచమనం చేయవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఎప్పుడు నీళ్లు దగ్గర ఉండాలి. కమండలూన్ బిభ్రుయాత్, ఎప్పుడు వీటన్నిటినీ ధరిస్తూనే ఉండాలి. ఉపవీతాన్ని కూడా ధరిస్తూ ఉండాలి. యజ్ఞోపవీతాన్ని ఎటువంటి పారేసుకోకూడదు. దర్భపాణి, చేతిలో ఎప్పుడూ దర్భలు ఉంటూ ఉండాలి. పవిత్రతకు చిహ్నమైనటువంటి చాలా విశేషమైనటువంటి దర్భలు ఎప్పుడూ చేతిలో ఉండాలి. దర్భపాణి. ఇది కాక యథోదితం, ఆయా నియమాలు కొన్ని చెప్తారు, వాటిని యాజ్ ఇట్ ఈస్గా పాటించాలి. మేఖలాజినవాసాంసి జటాదండ కమండలూన్ బిభ్రయాదుపవీతంచ దర్భపాణిర్ యథోదితం. ఇది కాక సాయం ప్రాతశ్చరేద్భైక్ష్యం గురవే తన్నివేదయేత్ భుంజీత యద్యనుజ్ఞాతః నోచేత్ ఉపవసేత్ క్వచిత్. ఆహార నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆహారం చాలా ప్రధానం ఈ వయసులోనూ ఈ ఆశ్రమంలోనూ. ఆహారం వండుకోవటానికి అనుమతి లేదు, ఆహారం వంటలు చేసి ప్రదర్శించడానికి వాటికి అనుమతి లేదు. ఈ బ్రహ్మచర్యాశ్రమం అనే దాంట్లో వండుకోవటం లేకుండా సాయం ప్రాతః చరేద్భైక్ష్యం, ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ రోజుకి 2 పొద్దుల
ముప్పొద్దుల కాదు, 2 పొద్దుల భైక్ష్యం చరేత్. దగ్గరలో ఉండేటువంటి గృహస్థుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి తలో ముద్ద తెచ్చుకోవాలి. సాయం ప్రాతః చరేత్ భైక్ష్యం. తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్లు తినేసేయకూడదు. గురవే తన్నివేదయేత్. ముందుగా గురువు గారికి దాన్ని ఇచ్చేసేయాలి, లేదా ఇంత తీసుకొచ్చాను అని గురువు గారికి చూపించాలి. చూపిస్తే భుంజీత యద్యనుజ్ఞాత. ఆయన సరే నువ్వు ఇప్పటికి మాధ్యాహ్నికం అయింది కాబట్టి భోజనం చెయ్యి, లేదా సాయంకాలం అయిపోయింది కాబట్టి సాయంకాలం తినవలసిందేదో తిను అని అనుమతిస్తే భుంజీత, భోజనం చేయాలి. భుంజీత యద్యనుజ్ఞాత. నోచేత్, ఆయన గనక అనుమతి ఇవ్వకపోతే ఉపవసేత్, ఆ రోజుకు ఉపవాసమే ఉండిపోవటమే. ఏంటి, భిక్ష తెచ్చుకున్నా సరే, లేదా మధుకరం అని దానికి పేరు, ఆ మధుకరాన్ని తెచ్చుకున్నా సరే తస్మిన్ దినే ఉపవసేత్, ఆ రోజు ఉపవాసం ఉండటమే. క్వచిత్, ఎప్పుడో ఒకప్పుడే ఇలా అవుతుంది. గురువుగారేమీ దయాహీనంగా ఉండరు. వీడికి ఏదో అజీర్తి ఉంది అని అనుకున్నా, లేకపోతే పనికి ఆహార పథకంలాగా ఈరోజు చదువుకి ఆహార పథకం లాంటిది ఏమన్నా పెట్టదలుచుకున్నా, ఏమైనా సరిగ్గా రాకుండా వీడి తిండి మీదే ఎక్కువ వ్యామోహంతో ఉన్నాడు, సరిగ్గా చదువుకోవట్లేదు అని అనుకున్నా, లేదా మహామహా గురువులైతే కనుక వేరే ఏదో సంస్కారాల మీద దెబ్బతీయాలని అనుకున్నా, ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేయమని చెప్తారు. వాళ్ళేమి అంత దయ లేకుండా ఉండరు, వాళ్ళు మనుషులే, వాళ్ళు మంచివాళ్ళే. కాబట్టి ఎప్పుడైనా అలా చెబితే కాదనకుండా, ఎదిరించకుండా ఒప్పేసుకుని ఉపవాసం చేసేసేయాలి. సాయం ప్రాతశ్చరేద్భైక్ష్యం గురవే తన్నివేదయేత్ భుంజీత యద్యనుజ్ఞాత నోచేత్ ఉపవసేత్ క్వచిత్. సుశీలో మితభుక్ దక్షః శ్రద్ధధానో జితేంద్రియః యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీనిర్జితేషు చ అని మరికొన్ని నియమాలను కూడా చెప్తున్నారు. సుశీల, మంచి నడవడిక కలిగి ఉండాలి, నడవడిక బాగుండాలి, వ్యవహారం చాలా చక్కగా ఉండాలి. సుశీల. మితభుక్, అసలు తినటమే తక్కువ తినాలని అనుకోవాలి, ఎంత కావాలో అంత తింటూ ఉండాలి. మితభుక్. దక్ష, ఏ పనికైనా నేను ముందున్నాను అన్నట్టు ముందుకు దూకాలి. శ్రద్ధధాన, చాలా శ్రద్ధగా ఉండాలి, చదువు మీద, గురువాక్యాల మీద చాలా శ్రద్ధగా ఉండాలి. జితేంద్రియ, ఇంద్రియాలను గెలిచి ఉండాలి. యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు, గురుకులంలో ఉండేటువంటి స్త్రీలతో కానీ, లేదా తాను భిక్ష కోసం వెళ్ళే గృహస్థుల తాలూకు ఇళ్లలో ఉండే స్త్రీలతో కానీ యావదర్థం వ్యవహరేత్, ఎంతవరకో అంతవరకే ఉంచుకోవాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి, ఎంతవరకు వాళ్ళతో వ్యవహారం అవసరమో అంతవరకే వ్యవహారం చేయాలి. గురువుగారింట్లో ఏమైనా స్త్రీలు పని చెప్తే ఆ పని చేసేసి అక్కడ పెట్టేసి పని చేశానని చెప్పి తప్పించుకురావాలి. భైక్ష్యానికి బయటికి వెళితే భవతి భిక్షాందేహి అని అడిగి వాళ్ళు భిక్ష ఇస్తే తల వంచుకుని పక్కకు వచ్చేసేయాలి. అంతే తప్ప మీ ఇంట్లో అందరూ బాగున్నారా, మీ 4వ అమ్మాయికి పెళ్లి చేశారు కదా, ఆ అమ్మాయి డెలివరీకి వచ్చిందా, ఏ రోజు ఇచ్చారు డాక్టర్స్ డేటు, ఇలాంటి మాటలు ఏవి మాట్లాడకూడదు, అనవసరమైన వాగుడు వాక్కూడదు. యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు. అలాగే స్త్రీ నిర్జితేషు చ, స్త్రీలే ప్రధానంగా కొంతమంది పనిచేస్తూ ఉంటారు, కొంతమంది అలా నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళతో కూడా అస్సలు మాట్లాడకూడదు. వాళ్ళ నోట్లోంచి ఏం బయటకు వచ్చినా ఆ మాటలే బయటకు వస్తాయి, దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ పని, వాళ్ళతో మాట్లాడటం అనే పని కూడా చేయకూడదు. సుశీల, మితభుక్, దక్ష, శ్రద్ధధాన, జితేంద్రియ, యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ అని అంటున్నారు. ఇది కాక వర్ణయేత్ ప్రమదాగాథాం అగృహస్థో బృహద్వ్రత ఇంద్రియాణి ప్రమాథీని హరంత్యపి యతేర్మనః అని ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నారు. ప్రమదాగాథా, స్త్రీలను గురించి మాట్లాడుకోవటం, అది పురాణం కావచ్చు లేదా వర్తమాన కాలంలో కావచ్చు, ఈ 2 కాలాల్లో ఉండేటువంటి స్త్రీలను గురించి మాట్లాడుకుంటూ ఉండటం, స్త్రీలను గురించి చర్చించుకుంటూ ఉండటం అనే పని చేయకూడదు. ప్రమదాగాథా వర్జయేత్, పూర్తిగా వర్జించేసేయాలి. అందులో అగృహస్థ, గృహస్థుడు కాకపోతే, బ్రహ్మచారి అయినా కావచ్చు, వానప్రస్థుడైనా కావచ్చు, లేకపోతే సన్యాసి అయినా కావచ్చు, ఈ ముగ్గురికి కూడా ఇది సామాన్య నియమం. అగృహస్థ, గృహస్థుడు కానటువంటి బ్రహ్మచారి అయినా, వానప్రస్థుడైనా, లేకపోతే సన్యాసి అయినా సరే అసలు స్త్రీల గురించి మాట్లాడుకోకూడదు.
వర్జయేత్ ప్రమదాగాథాం అగృహస్థ బృహద్వ్రత. ఎందుకంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి నియమం చాలా పెద్ద నియమం. వీళ్ళ ఆశ్రమం అనేది చాలా గొప్పది. వీళ్ళ ఆచారం చాలా స్వచ్ఛంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 ఆశ్రమాల వాళ్ళు మాట్లాడకూడదు. గృహస్థులు మాట్లాడుకున్నారంటే వాళ్ళ భార్యల గురించో అవసరమైన వాళ్ళ పిల్లల గురించో మాట్లాడుకున్నారు అంటే అది వేరే పరిస్థితి. వీళ్ళకి మాత్రం అది మంచిది కానే కాదు. అగృహస్థో బృహద్వ్రత. ఎందుకంటే మాటలు మాట్లాడుకోగా ఆయా ఇంద్రియాలు ఆ వ్యక్తులను చూడాలని కోరుకుంటాయి, లేదా ఆ వ్యక్తులతో మాట్లాడాలని కోరుకుంటాయి, లేదా ఆ వ్యక్తులతో కలిసి వాళ్ళతో ఏమైనా సరస సల్లాపాలు లాంటివి చేయాలని కోరుకోవచ్చు. ఇంద్రియాణి ప్రమాథీని. మనిషిని అసలు ప్రమాదం వైపుకి నెట్టేటువంటివి ఇంద్రియాలు. మనిషిని ఎప్పుడు ప్రమథనశీలాన్ని ఎప్పుడు కలిచివేసేస్తూ నలిపేస్తూ ఉంటాయి ఇంద్రియాలు. అలాంటి ఇంద్రియాలని పనిచేయనివ్వకూడదు. ఇంద్రియాణి ప్రమాథీని. హరంత్యపి. ఇవి ఎప్పుడు లాగేస్తాయి, ఎప్పుడు జారేట్ చేసేస్తాయో అప్పుడు చేసేస్తాయి, తెలియదు. హరంతి. అపియతేహే. ఎప్పుడు మనస్సుని నిగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేసేవారిని కూడా ఇవి దెబ్బతీస్తాయి. యతేర్మన. ప్రయత్నశీలంగా ఉండేటువంటి వాళ్ళ మనస్సులను కూడా ఇవి దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు అసలు మనస్సు అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని తెలియని వాళ్ళు, అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే సులభంగా దొంగతనంగా తీర్చేస్తాయి ఇవి. అందువల్ల ఇలాంటి ఇంద్రియాలకు పనిపెట్టే, ఇంద్రియాలను జార్చేసేటువంటి మాటల్ని అసలు ప్రారంభించకపోవటం అనేది ఉత్తమం అని చెప్తున్నారు. వర్జయేత్ ప్రమదాగాథాం అగృహస్థో బృహద్వ్రత ఇంద్రియాణి ప్రమాథైని హరంత్యపి యతేర్మనః అని. పెద్దగా దీని మీద వివరణ ఏం అక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. దాన్నే నారద మహర్షి గారు మరొకసారి చెప్తున్నారు. ఇంతేకాదు కేశప్రసాధనోన్మర్ద స్నపనాభ్యంజనాదికం గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా. మరీ చిన్నపిల్లలైతే పర్వాలేదు, కానీ కాస్తంత వయసు వస్తూ ఉండగా 10, 12 ఆ వయసు నుంచి ఇంకా పై వయసు వెళుతూ ఉండగా గురుకులంలో ఉండేటువంటి స్త్రీలతో, గురువుగారి పిల్లలో లేకపోతే వాళ్ళ బంధువులో వాళ్ళతోనో కేశప్రసాధనం, తల దువ్వించుకోవటం చేయకూడదు. కేశప్రసాధనం. ఇంతకుముందు అసలు తాను తల దువ్వుకోకూడదు అని ప్రత్యేకించి చెప్పారు. నేను దువ్వుకోకూడదు, కానీ ఎవరైనా దువ్వితే దువ్వించుకోవచ్చు కదా అని అనుకుంటారని. ఎవరైనా దువ్వితే దువ్వించుకోవటం అనేది తర్వాతి మాట. అది స్త్రీలతో ఆ పని చేయకూడదు. కేశప్రసాధనం నకారయేత్. అలాగే ఉన్మర్ద, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయని పట్టించుకోకూడదు, ఉన్మర్దనం చేయించుకోకూడదు. అలాగే స్నపన, ఈరోజు స్నానం చేయడానికి నాకు బద్ధకంగా ఉంది, నీళ్లు నువ్వు పోయి అని నీళ్లు పోయించుకోకూడదు, స్నపన. అభ్యంజన, ఒళ్ళంతా నూనె రాయించుకోవటం అనేది స్త్రీలతో చేయించుకోకూడదు. ఎందుకంటే గురుకులంలో చిన్న పిల్లలు వస్తే, గురుకులంలో ఉండేటువంటి స్త్రీలు, గురువుగారింట్లో ఉండే స్త్రీలు పిల్లలకి మరీ కాస్త ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది అనే ఉద్దేశంతో తలంట్లు పోయటము ఇలాంటివన్నీ చేస్తారు, తలకాయలు దువ్వి పెడతారు. చిన్నపిల్లల వరకు పర్వాలేదు. చిన్నరికాన్ని దాటి కొంచెం వయసు వస్తూ ఉండగా ఈ పనులు చేయించుకోకూడదు, ఈ పనులు ఎవరూ చేయకూడదు, వాళ్ళని పాడు చేసే పనులు ఎవరు పెట్టుకోకూడదు. గురుస్త్రీభిః, అందులోనూ యువతిభిః, వయసులో ఉండేటువంటి ఆడపిల్లలతో ఈ పనులు ఏమి పెట్టుకోకూడదు. కారయేన్నాత్మనః, తనకి ఈ పనులు చేయించుకోకూడదు. ఎవరు? యువ అంటే చిన్నవాడు కానివాడు. ఈ నియమం సుమారుగా వానప్రస్థులకి వర్తిస్తుంది, సన్యాసులకు కూడా వర్తిస్తుంది. కానీ చిన్నప్పుడే ఈ నియమాన్ని మనసులో ఉంచుకుని చిన్నప్పటి నుంచి ఈ నియమాన్ని పాటించుకుంటూ రావాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కేశప్రసాధనోన్మర్ద స్నపనాభ్యంజనాదికం గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా అనే ఈ శ్లోకంలో. ఏంటి ఇందులో వచ్చిన ఇబ్బంది మీకు? వాళ్ళు చేస్తామంటున్నారు, వీళ్ళు చేయించుకుంటామంటున్నారు, దానికి పోయి మీరు ప్రత్యేకించి నియమం పెట్టడం ఎందుకు అని అంటే, నన్వగ్నిః ప్రమదానామ ఘృతకుంభ సమఃపుమాన్ సుతామపి రహోజహ్యాత్ అన్యదా యావదర్థకృత్ అని. ఏం లేదు, స్త్రీ అంటే అగ్ని లాంటిది. ప్రమదానామ, స్త్రీ అంటే అగ్ని లాంటిది.
పురుష పుమాన్, పురుషుడంటే ఘృత కుంభ సమః, నేతితో నిండినటువంటి కుండ లాంటివాడు. ఈ అగ్గి ఈ నెయ్యి రెండు కలిస్తే ఏమవుతుంది అంటే రెండు కలిసి కాలిపోతాయి. కాబట్టి అలాంటి అవకాశం ఈ రెండిటికి ఇవ్వకూడదు. అగ్ని ప్రమదానామ అని వాళ్ళని ఏదో అనటం కాదు, ఘృతకుంభ సమఃపుమానని వీళ్ళని ఏదో అనటం కాదు. వీళ్ళిద్దరూ కలిస్తే అదేం మంచి జరగదు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వారికి ఏమీ మంచి జరగదు. వారు అనుకున్నటువంటి విద్య వాళ్ళకి నిర్విఘ్నంగా సాగదు. కాబట్టి నన్వగ్ని ప్రమదానామ ఘృతకుంభ సమఃపుమాన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గనక బ్రహ్మచర్యాశ్రమంలో అలవాటైతే అసలు అనవసరమైనటువంటి స్త్రీని రహస్యంగా ఎప్పుడూ కలిసి మాట్లాడకూడదు అనే నియమాన్ని గనక పట్టుకుని పాటిస్తే సుతామపి రహో జహ్యాత్, రహస్యంగా తన కూతుర్ని కూడా కలవకూడదు. రహస్యంగా కూర్చుని ఏకాంతంగా కూర్చుని తన కూతురుతో కూడా సంభాషణ చేయటం అనే అలవాటు పోతుంది. అన్యదా, మిగతా సమయాల్లో యావదర్థం తదర్థకృత్, ఈ కాలంలో తప్ప, ఏకాంతంలో తప్ప విడిగా వాళ్ళు ఏం చెప్తే అది చేయొచ్చు. గురుకులంలో గురుపుత్రులు కానీ గురుపుత్రికలు కానీ వీళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తే కాదనకుండా పని చేయాలి అనే రూల్ ఉంది. బ్రహ్మచర్య నియమాల్లో వేరే చోట ఉంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా చెబితే రహస్యంగా కాకుండా అందరు ఎదురకుండా కనుక పని చెప్తే చక్కగా వెంటనే వెళ్ళి చేసేయచ్చు. అన్యదా యావదర్థకృత్, వాళ్ళకి ఎంత ప్రయోజనమో ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేసి పెట్టి వచ్చేసేయచ్చు. వాళ్ళంటే శత్రుత్వం పెట్టుకోవాలని నియమమేం లేదు. కానీ ఏకాంతంలో మాత్రం వాళ్ళని కలవకూడదు, ఏకాంతంలో కలుద్దామని మాత్రం అనుకోకూడదు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కచుడు ఇబ్బంది పడింది ఇక్కడే కదా పాపం, అలాంటి ఇబ్బందులు మిగతా వాళ్ళకి రాకూడదు అని అంటున్నారు. నన్వగ్ని ప్రమదానామ ఘృతకుంభ సమఃపుమాన్ సుతామపి రహోజహ్యాత్ అన్యదా యావదర్థకృత్ అనేటువంటి ఈ శ్లోకంలో దీన్ని మోడర్న్ వాళ్ళు చాలామంది ఒప్పుకోరేమో. అలా నిర్బంధం చేసిన కొద్దీ వాళ్ళకి అలా కలవాలి అనేటువంటి కోరిక ఎక్కువైపోతుంది. మనం నిర్బంధం చేసిన దగ్గర నుంచి ఇలాంటి అభిప్రాయాలు పెరిగిపోతాయి. కాబట్టి వాళ్ళని ఫ్రీగా వదిలేసేయాలి, వాళ్ళే ఎప్పటికో అప్పటికి తెలుసుకుంటారు, లేదా మనమైనా తెలుసుకుంటాము అని కొన్ని మాటలు మాట్లాడతారు. దాన్ని అలా ఉంచేస్తే అసలు మీరు ఎక్కడ మొదలుపెట్టారు, ఏం చెప్తున్నారు అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా వస్తుంది. ఎక్కడ మొదలుపెట్టారు? మేము బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి ఆశ్రమ ధర్మాలను చెప్తాము అని కదా మొదలుపెట్టారు. బ్రహ్మజ్ఞానానికి కావలసిన ఆశ్రమ ధర్మాలు చెప్పేటప్పుడు స్త్రీ పురుషులు రహస్యంగా కలవకూడదు అనే మాట చెప్పడంలో ఆంతర్యం ఏముంది? అసలు స్త్రీ పురుషుడు అని ఇద్దరు ఉన్నారా? లేరు కదా. ఉన్నదంతా ఒకటే కదా, పరమాత్మే కదా. ఆ మాట కదా చెప్పాలి. ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప మరొకరు లేరు అని మాట చెప్పవలసిన వాళ్ళు మీరు పరమాత్మ కాక మిగతా ప్రపంచమంతా కూడా మిథ్యా, అసలు మాయామయము, లేనే లేదు, అది ఉందని తోస్తుంది, అది భ్రమ లాంటిది, ఎండమావి లాంటిది అని చెప్పవలసిన మీరు ప్రత్యేకించి స్త్రీ అనే ఒక ఆవిడ ఉందని, పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, వీళ్ళిద్దరూ రహస్యంగా కలవకూడదని చెప్పటంలో ఏ ఆంతర్యం ఉంది అని కూడా ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. కల్పయిత్వాత్మనా యావత్ ఆభాసమిదమీశ్వర ద్వైతం తావన్న విరమేత్ తతో హ్యస్య విపర్యయః అని. మోడర్న్ వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు ఉపయోగం ఉంది అనే సంగతి వేరే వ్యవహారము. ఏదో చాలా ఉదారభావంతో చెప్పామో అని అనుకునే వాళ్ళు సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకుంటారు అనేది వేరే సంగతి. అలా ఎందుకు ఆలోచించాలి? దానికంటే కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి జాగ్రత్త అని చెప్పడం అనేది ఎందుకు తప్పు అవుతుంది అని వాళ్ళని ప్రశ్నించి వాళ్ళతో వేరే రకంగా పోట్లాడుకునో లేదా వాదులాడుకునో నిర్ణయించుకోవాలి. మీరు అడిగిన ఈ విశ్వమిథ్యాత్వం అనే అంశం మీద మాత్రం ఒకటి ఉంది. కల్పయిత్వా ఆత్మనా యావదాభాసం ఇదం ఈశ్వర ద్వైతం తావత్ తతో న విరమేత్. పరమాత్మ ఒక్కటే సత్యం, ఈ విశ్వమంతా కూడా మిథ్య లేదా మాయామయం అనే మాట నిజం. కానీ ఎవరికైనా అది వ్యవహారంలో కానీ ఎవరికైనా అది భావంలో కానీ ఉందా? ద్వైతం తావత్ న విరమేత్. ద్వైతం అనేది ఇంకా పోలేదు. ద్వైతం పోలేదు కాబట్టే కదా ద్వైతాన్ని పోగొట్టుకునేందుకు దారులు చెప్తున్నాము. ద్వైతం తావన్ న విరమేత్. ఎంతవరకు న విరమేత్? ఆత్మన యావదాభాసం ఇదం కల్పయిత్వా.
ఈ ఈ విశ్వమంతా కూడా ఆభాసమాత్రం, కేవలం కనిపిస్తోంది, లేదా వ్యవహారానికి ఏదో అలా పుసుకుమని అంటోంది, కానీ ఇది శాశ్వతం కాదు, నిజమైంది కాదు, మాయామయం అనే మాట నిజంగా మనసుకెక్కి ఇదం సర్వం, మొత్తం ఇదంతా కూడా ఈశ్వర ఏవా, ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, ఇదేమీ లేదు, కనిపించేదంతా ఈశ్వరుడు యొక్క రూపమే అనే భావన వస్తే అప్పుడు ద్వైతం పోతే పోతుంది. అది వచ్చిందా? రాలేదు కదా. ఈ విశ్వం మిథ్యా అనే మాట వినికిడే తప్ప నిజంగా విశ్వం మిథ్యా అనే భావన ఉందా? ఆ భావనే ఉంటే నిజంగా ఈ స్త్రీ పురుష భేదం లేదు. అలాంటి వాళ్ళకి స్త్రీ పురుష భేదం వర్తించదు. అది ఓకే. అది కాక మిగతా వాళ్ళందరికీ కూడా ఈ భావన రాలేదు కదా. యావదాభాసం, కనిపించేదంతా కూడా ఇదంతా కూడా ఆభాస మాత్రమే, ఇదం సర్వం ఆభాస మాత్రం, ఈశ్వర ఏవ సత్య అనే మాట రాలేదు కదా. కాబట్టి ద్వైతం న విరమేత్. ఆ ద్వైతం అనేది ఇంకా కూడా విరమించలేదు, ద్వైతం అనేది పోలేదు. ఈ ప్రపంచం అనేది మిథ్యా అని అనిపించలేదు, కనీసం దాన్ని లాజికల్గా ఒప్పుకున్నది కూడా లేదు, కేవలం విన్నది మాత్రమే, క్వశ్చన్ చేయడానికి వీలుగా సాధనంగా వాడుకుంటున్నది మాత్రమే. అందువల్ల ఈ ద్వైతం అనేది ఇంకా విరమించలేదు కాబట్టి తతో హ్యస్య విపర్యయ, వీళ్ళకి ఇంకా కూడా ఒక చేయవలసిన పని, చేయకూడని పని, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండకూడదు అనేటువంటి నియమాలు వర్తిస్తాయి. అందువల్ల వర్తిస్తాయి. ఇంకా కూడా ద్వైత మిథ్యాత్వ బుద్ధి దృఢంగా కలగలేదు కాబట్టి, ఈశ్వర సత్యత్వ బుద్ధి దృఢంగా కలగలేదు కాబట్టి వీళ్ళకి నియమాలన్నీ వర్తిస్తాయి. ఈ నియమాలన్నీ గట్టిగా పట్టుకుంటే, ఈ నియమాలను పాటిస్తే, ఈ బుద్ధి కనుక కలిగిపోతే తర్వాత ఈ నియమాలు అక్కర్లేదు, నియమాలను దాటి వ్యవహరించవచ్చు. వాళ్ళని మనం క్వశ్చన్ చేసేదేమీ లేదు. నియమాలను పాటించవలసిన అవసరంలో ఉన్నవాళ్ళు మాత్రం, అంటే ద్వైత మిథ్యాత్వ నిశ్చయం కలగని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నియమాలను పాటించవలసిందే అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఇదే న్యాయం దానికి కూడా వర్తించవచ్చు. తెలివి ఉండి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో, వ్యవహారంలో ఒక నిర్ణయము, క్లారిటీ ఉన్న పిల్లలకైతే ఓకే, పర్వాలేదు. ఎటు పడితే అటు పోయేటువంటి పిల్లలు, సరిగ్గా ఆలోచించని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పాడు చేయడానికి మనం ఎందుకు దారులను చూపించాలి? వాళ్ళని కాసేపు కట్టడి చేస్తే వాళ్ళకి ఒక తెలివి వస్తుంది, వాళ్ళకి ఒక వ్యవహార జ్ఞానం వస్తుంది, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది. వచ్చినప్పుడు కావాలంటే ఫ్రీగా వదలటం, వదలకపోవటం అనేది అప్పుడు చూసుకోవచ్చు. కానీ ముందే వదిలేసేయటం, ముందే మొత్తం వాళ్ళనే తెలుసుకొనివ్వండి అని అనటంలో ఏమీ పెద్ద ఉపయోగం, తెలివి అనేది ఉండదు అని దానికి కూడా వర్తింపజేసుకోవచ్చు. కానీ నారద మహర్షి గారు మాత్రం మిథ్యాత్వం విషయంలోనే ఈ మాట అంటున్నారు. కల్పయిత్వాత్మనా యావత్ ఆభాసమిదమీశ్వర ద్వైతం తావన్ న విరమేత్ తతో హ్యస్య విపర్యయ అనే ఈ శ్లోకంలో. దీన్నే గృహస్థుడు కూడా ఎక్స్టెండ్ చేసి మరీ చెప్తున్నారు. ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి గురువృత్తిర్వికల్పేన గృహస్థస్య ఋతుగామినః అని. ఇంతవరకు బ్రహ్మచారి ధర్మాల కింద కొన్ని చెప్పాం కదా. ఆ బ్రహ్మచారి ధర్మాల్లో సాధ్యమైన ధర్మాలు, అందులోనూ కేశప్రసాదనోన్మర్ద స్నపనాభ్యంజనాదికం గురుస్త్రీభిర్యువతిభి కారయేన్నాత్మనో యువ లాంటివన్నీ, లేదా పరస్త్రీలతో ఎలా వ్యవహరించాలి అనేటువంటి నియమాలు, ఇవన్నీ కూడా గృహస్థస్యాపి భవేత్, గృహస్థుడికి కూడా వర్తించవచ్చు. ఏతత్ సర్వం గృహస్థస్య సమామ్నాతం, వాళ్ళకు కూడా ఇది సరిపోతుంది. యతేరపి, యతి అంటే సన్యాసికి కూడా ఇదే వర్తిస్తుంది. అపి వానప్రస్థుడికి కూడా ఇంతే. వానప్రస్థుడు కూడా కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటే ఏమి తెగదు, అందువల్ల వానప్రస్థుడికి కూడా ఇదే వర్తిస్తుంది. బ్రహ్మచారి ధర్మాల్లో చాలా వరకు ధర్మాలు అందరికీ వర్తిస్తాయి. బ్రహ్మచారి ధర్మాల్లో శ్రద్ధగా ఉండాలి, చదువుకునేటప్పుడు దిక్కులు చూడకూడదు అనేది చదువుతో అవసరం ఉన్న ప్రతి వాళ్ళకి వర్తిస్తాయి. కాబట్టి బ్రహ్మచారి ధర్మాలు ఏతత్ సర్వం గృహస్థస్య, గృహస్థుడికి కూడా చాలా వరకు అందుతాయి. కొన్నిట్లోనే తేడా ఉంటుంది. యత్ సమామ్నాతం యతేరపి, సన్యాసి కూడా ఇవన్నీ వర్తిస్తాయి. కాకపోతే గృహస్థస్య, గృహస్థుడికి గుర్వనువృత్తి వికల్పేన, గురువుగారిని అనుసరించి ఉండాలి, ఎప్పుడూ గురువుగారికి సేవ చేస్తూ ఉండాలి అనే విషయం వికల్పేన, వ్యవస్థిత వికల్పంతో వర్తిస్తుంది. వ్యవస్థిత వికల్పం అంటే గురువుగారికి ఏమైనా పని ఉంటే ఆ పని చేసి పెట్టేటప్పుడు మిగతా పనులన్నీ పక్కన పెట్టి గురువుగారికి పని చేసి పెట్టడం, అది అయిన తర్వాత తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉండటం. ఎప్పుడు గురువుగారి వెంటే పడుతూ ఉంటే ఇల్లు
నడిచేది, ఇల్లు గడిచేది ఎట్లాగా? కాబట్టి ఇల్లు గడవటానికి వీలుగా ఇంటి మీద కాస్తంత ధ్యాస ఉన్నా సరే గురువుగారికి పని వచ్చినప్పుడు మాత్రం గురువుగారి పనే ప్రధానంగా పెట్టుకుని మిగతావన్నీ తోసి పక్కన పెట్టి ఆ గురుసేవ చేసేసుకుని రావటం. ఎప్పుడూ గురుసేవ చేసుకునే అవకాశం గృహస్థాశ్రమంలో లేదు. ఎప్పుడూ గురుసేవ అనేది బ్రహ్మచారికి అలాగే సన్యాసికి కూడా విహితము. ఈయనకి మాత్రం, గృహస్థుడికి మాత్రం కాస్త ఇటు అటుగా తన పని చేసుకుంటూ ఉండాలి, గురువుగారి పని చేసుకుంటూ ఉండాలి. కాబట్టి గురువృత్తి వికల్పేన గృహస్థస్య. అలాగే ఋతుగామిన, ఇల్లు, భార్య, పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి గృహస్థుడికి ఎప్పుడూ గురువుగారినే సేవించుకోవటం అనేది అసంభవం. కాబట్టి ఆ పని చేయక్కర్లేదు. ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామిన. అంజనాభ్యంజనోన్మర్ద స్త్రీవలేఖామిషం మధు శిరగంధలేపాలంకారాన్ త్యజేయుర్యే బృహద్వ్రతా అని గృహస్థాదులందరికీ కూడా పెద్ద వ్రతాలున్న వాళ్ళకి, నియమాలున్న వాళ్ళకి కొన్ని విశేషాలు చెప్తున్నారు. ఎవరైనా సరే, బ్రహ్మచారులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, వానప్రస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవరైనా బృహద్వ్రత మంచి నియమనిష్టలతో జీవితాన్ని గడపాలని అనుకునేవాళ్ళు, నియమంగా మనం చేసేటువంటి ధర్మం మనల్ని జ్ఞానం వైపుకు నడిపించాలి అని అనుకునేవాళ్ళు, పట్టుగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అంజనం అంటే ఇతర స్త్రీలతో తల మీద నూనె రాయించుకోవటం అనేదాన్ని మానేసేయాలి. అంజనం. అభ్యంజనం అంటే శరీరానికి నూనె పట్టించుకోవటం వాళ్ళతో అనేది కూడా మానేసేయాలి. ఈ మసాజింగ్ అనేదాన్ని మానేసేయాలి. స్త్రీలతో మసాజ్ చేయించుకునే విధానాన్ని పక్కన పెట్టేసేయాలి. అంజనం, అభ్యంజనం అనేది తిరగదిప్పుకోవచ్చు. అంజనం అంటే ఒళ్ళంతా నూనె పట్టించుకోవటం, అభ్యంజనం అంటే శిరస్సుకు నూనె రాసుకోవటం అనైనా పెట్టుకోవచ్చు. ఉన్మర్ద ఒళ్ళు పట్టించుకోవటం అనే దాన్ని కూడా పక్కన పెట్టేయాలి. స్త్రియవలేఖం, స్త్రీలను కూర్చోపెట్టి వాళ్ళ ముఖాన్ని చిత్రించటం అనే అలవాటును అస్సలు చేసుకోకూడదు. స్త్రీవలేఖం, స్త్రీలను కూర్చోబెట్టి వాళ్ళ ముఖాన్ని చిత్రించటం అనే పని పెట్టుకోకూడదు. ఆమిషం, మాంసాన్ని అస్సలు ముట్టుకోకూడదు. మధువును కూడా ముట్టుకోకూడదు. తేనె కాదు, ఇంకో మధు, దాన్ని ముట్టుకోకూడదు. శిరగంధ లేపాలంకార, శిరక్ పూలమాలలు ధరించటము, గంధం పూసుకోవటం, లేపం రకరకాల పైపూతలు పూసుకోవటం, అలంకారాలు చేసుకోవటం అనేదాన్ని పూర్తిగా మానేయాలి. శరక్ పూలమాల వేసుకోవచ్చు, నిర్మాల్యంగా భగవంతుడి ప్రసాదంగా ఉంటే దొరికితే వేసుకోవచ్చు. గంధం భగవంతుడి నిర్మాల్యం ప్రసాదంగానైతే పెట్టుకోవచ్చు, తన కోసం తాను విడిగా తీసుకొని పెట్టుకోకూడదు. లేపాలంకారాలు కూడా దాదాపుగా ఇంతే. శిరగంధ లేపాలంకారాన్ త్యజేయు, వాటన్నిటినీ కూడా పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. ఏ బృహద్వ్రతా, పెద్ద నియమాలను స్వీకరించిన వాళ్ళు పట్టుగా మేము ధర్మాచరణను బ్రహ్మజ్ఞానం కోసం చేస్తున్నాము అని అనుకునేవాళ్ళు ఈ నియమాలను పాటించాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. అంజన, అభ్యంజన, ఉన్మర్ద, స్త్రియవలేఖ, ఆమిషం, మధు, స్రక్, గంధ, లేప, అలంకారాన్ త్యజేయు ఏ బృహద్వ్రతా అనే ఈ శ్లోకంలో 10 ప్రధానమైన వాటిని పూర్తిగా విడిచిపెట్టమని సలహా ఇస్తున్నారు. ఇది ఈ 2 శ్లోకాలు. ఏతత్సర్వం గృహస్థస్య, అంజనాభ్యంజన అనేది గృహస్థులకి అందరికీ సమానమైన శ్లోకాలు. బ్రహ్మచారి ధర్మాలను చెప్తున్న ప్రకరణంలో చెప్పి మళ్ళీ బ్రహ్మచారి ప్రకరణంలోకే వచ్చి ఉషిత్వైవం గురుకులే ద్విజోధీత్యావబుధ్య చ త్రయీం సాంగోపనిషదం యావదర్థం యథాబలం. ఈ రకమైన బ్రహ్మచారి ధర్మాలన్నిటినీ పట్టుగా పాటిస్తూ ఏవం ఉషిత్వా గురుకులే, ఈ నియమాలతో గురుకులంలో నివాసం ఉంటూ ఏదో మాటిమాటికి ఇంటికి వెళ్ళిపోవాలి, పారిపోవాలి, వేసవి సెలవులు, ఏదో సిక్ హాలిడేసు, హోమ్ సిక్ ఇలాంటివి ఏం పెట్టుకోకుండా ఉషిత్వైవం గురుకులే, గురుకులంలోనే నివాసం ఉండి ద్విజ ఉపనయనమైనటువంటి వాళ్ళందరూ కూడా అధీత్య వేదాలను చక్కగా అధ్యయనం చేసి అవబుద్ధ్యచ వాటి అర్థాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుని త్రయీం సాంగోపనిషదం వేదాలని, ఆ వేదాలకు అంగాలుగా ఉండేటువంటి శిక్ష లాంటి వేదాంగాలని, ఉపనిషత్తుల్ని, వీటన్నిటినీ కూడా, అలాగే
వేదార్థం తెలియటానికి కావలసినటువంటి శాస్త్రాలని వీటన్నిటినీ చక్కగా అధ్యయనం చేసుకుని వేదార్థం తెలుసుకుని యావదర్థం తమకు ఎంతవరకు తెలుసుకోమని శాస్త్రం చెప్పిందో అంతవరకు తెలుసుకుని, ఎంతవరకు చదువుకోమని శాస్త్రం చెప్పిందో అంతవరకు తెలుసుకుని, యథాబలం తమ బుద్ధి బలము శరీర బలము ఎంతవరకు సహకరిస్తాయో అంతవరకు తెలుసుకుని అక్కడే గురుకులంలోనే నివాసం ఉండాలి, తెలుసుకుంటూ నివాసం ఉండాలి. ఉషిత్వైవం గురుకులే ద్విజోధీత్య అవబుద్ధ్య చ త్రయీం సాంగోపనిషదం యావదర్థం యథాబలం దత్వా వరమనుజ్ఞాతః గురోః కామం యదీశ్వరః గృహం వనం వా ప్రవిశేత్ ప్రవ్రజేత్ తత్ర వా వసేత్. ఇలా ఎంతకాలం ఉంటాము? ఎప్పటికో ఒకప్పటికి సమయం అవుతుంది కదా. మరి సమయం పూర్తయిపోతే లేదా చదువుకోవాల్సిన చదువు పూర్తయిపోతే లేదా ఇక మీద చదువు ఎక్కదు అనే పరిస్థితి వచ్చినా సరే ఏం చేయాలి అంటే దత్వా వరం అనుజ్ఞాత గురోహో, గురువుగారి దగ్గర నుంచి అనుమతి పొందాలి. ఇంకా చదువు ఇక్కడితో ఆగింది అనే విషయంలో గురువుగారి దగ్గర నుంచి అనుమతి పొందాలి. పొంది యది ఈశ్వర ఒకవేళ సామర్థ్యం ఉండే మాట అయితే వరం దత్వా గురోహో వరం దత్వా గురువుగారికి గురుదక్షిణగా ఏమైనా ఇచ్చుకోవచ్చు. గురుదక్షిణగా ఏమి ఇచ్చుకోవచ్చు అంటే గురోః కామం వరం దత్వా గురువుగారు అడిగింది ఏమైనా చేసి పెట్టి రావచ్చు. గురువుగారు ఫలానా పని చేసి పెట్టు లేదా ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్తే ఆ పని చేసి గురువుగారికి గురుదక్షిణగా అది సమర్పించి అప్పుడు బయటికి రావచ్చు. ఇది ఈశ్వర సామర్థ్యం ఉంటేనే, సామర్థ్యం లేని వాళ్ళని ఏమీ బలవంత పెట్టక్కర్లేదు. సామర్థ్యం ఉంటే గురువుగారికి గురుదక్షిణ సమర్పించుకోవచ్చు. ఆయన అడిగినటువంటి ఏదో ఒక పని, ఆయనకి ఏదో అసాధ్యమైన పనులు కొన్ని ఉంటాయి, ఆ అసాధ్యమైన పనులు చేసుకురావచ్చు. ద్రోణాచార్యుడికి ద్రుపదుడిని ఓడించాలి అని మనసులో ఉండేది, అది పాండవులు తీర్చిపెట్టారు. కౌరవులు తీర్చలేకపోయారు, పాండవులు తీర్చిపెట్టారు. అలా ఏదైనా పని చేయొచ్చు. ఇంకా కూడా వీళ్ళు పెద్ద పెద్ద మహర్షులు వాళ్ళు గురుదక్షిణలు తీర్చిన వాళ్ళు ఉన్నారు. కౌసుడు అనే మహాముని వీళ్ళు తీర్చిన వాళ్ళు ఉన్నారు. అలా తీర్చుకోవచ్చు. గురోః కామం యదీశ్వర గృహం వనం వా ప్రవిశేత్. మొత్తం మీద గురువుగారి అనుమతి అనేది తప్పనిసరి. గురువుగారి అనుమతి అయితే చెప్పా పెట్టకుండా బయటికి రాకుండా గురువుగారి అనుమతితో బయటకు వచ్చి గృహం ప్రవిశేత్, పెళ్లి చేసుకుని గృహస్థుడిగా ఉండిపోవచ్చు. లేదు నాకు ఈ గృహస్థాశ్రమం మీద ఆసక్తి లేదు అని అనుకునే మాట అయితే వనం వా ప్రవిశేత్, అరణ్యాలకు వెళ్ళి తపస్సు కూడా చేసుకోవచ్చు. వనం వా ప్రవిశేత్. లేదు నాకు అరణ్యం అంటే చాలా భయం అనుకునే మాట అయితే ప్రవ్రజేత్, అసలు ఏమీ వద్దనుకుని సన్యాసాశ్రమాన్నైనా స్వీకరించవచ్చు. బ్రహ్మచర్యాశ్రమం నుంచి 3 ఆశ్రమాలకి అనుమతి ఉంది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళొచ్చు, వనం వానప్రస్థానికి కూడా వెళ్ళిపోవచ్చు, అలాగే ప్రవ్రజేత్ సన్యాసానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆశ్చర్యంగా బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని అనుకుంటే బ్రహ్మచారిగానే ఉండిపోవచ్చు. తత్రమా వసేత్, అక్కడే గురుకులంలోనే ఉండిపోవచ్చు. బ్రహ్మచారిగా బయటికి రావడానికి వీలేదు. బ్రహ్మచారిగా ఉంటే గురుకులంలోనే ఉండాలి. గురుకులంలోనే ఉంటూ గురువుగారు బతికి ఉన్నంత వరకు ఆయనకు సేవ చేసుకుంటూ, గురువుగారు అయిపోయిన తర్వాత ఆయన పుత్రుడికి, ఆయన తర్వాత ఆయన పుత్రుడికి, అలా గురుకులంలో ఉన్న వాళ్ళందరికీ సేవలు చేసుకుంటూ నైష్ఠిక బ్రహ్మచర్యంతో అక్కడే ఉండిపోవచ్చు. శాశ్వత గురుకుల వాసం అని చేసుకోవచ్చు. అది మహాధర్మం కింద ఉంది, దాన్నైనా చేసుకోవచ్చు. సో బ్రహ్మచారిగా ఉండేవాడు గురువుగారి అనుమతి వస్తే బ్రహ్మచారిగానే ఉండిపోవచ్చు, లేదా గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు, వానప్రస్థుడిగా వనానికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవచ్చు, లేదా సన్యాసిగా బ్రహ్మజ్ఞానం కోసం తిరుగులేని ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఆర్ ఓపెన్. దత్వా వరమనుజ్ఞాతో గురోః కామం యదీశ్వర గృహం వనం వా ప్రవిశేత్ ప్రవ్రజేత్ తత్ర వా వసేత్. కానీ అగ్నౌ గురౌ ఆత్మని చ సర్వభూతేష్వధోక్షజం భూతై స్వధామభి పశ్యేత్ అప్రవిష్టం ప్రవిష్టవత్. కాస్త ఊహ వచ్చిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి రోజు అగ్నికార్యం చేయాలి కదా, అగ్నిని పూజించుకోవాలి కదా. ఆ పూజించుకునేటువంటి అగ్నౌ అధోక్షజం భావయేత్. ఈ ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి పరమాత్మను ధ్యానించాలి, లేదా శ్రీహరిని అగ్నిలో ధ్యానించాలి. గురువు తనకు పాఠం చెప్పేటువంటి గురువు ఉన్నాడు కదా, ఆ గురువుని కూడా శ్రీహరిగానే ధ్యానించుకోవాలి, శ్రీహరిగానే భావించుకుని గౌరవించుకోవాలి. ఆత్మనిచ, తనలో కూడా ఆ శ్రీహరే ఉన్నాడు, తనలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు
అని అనుకుని తనలో కూడా అదే భావన చేసుకోవాలి. సర్వభూతేషు అగ్నౌ గురౌ ఆత్మనిచ అని చెప్పగా మిగిలిన భూతాలన్నిట్లోనూ సర్వభూతేషు అధోక్షజం, ఆ అధోక్షజున్నే భావిస్తూ ఉండాలి, ఆ పరమాత్మనే భావన చేసుకుంటూ ఉండాలి. మొత్తం మీద అన్నిట్లోనూ పరమాత్మనే భావన చేయటం అనేది ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంతో కొంత ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. భూతై స్వధామభి పశ్యేత్. ఈ సర్వభూతాల్లోనూ ఆ శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చాడు, సర్వభూతాల్లోకి పరమాత్మ ఎలా ప్రవేశించాడు అంటే తనకు తాను సమాధానం చెప్పుకోవాలి. భూతై స్వధామభి, జీవరూపంలో ప్రతి శరీరంలోనూ ప్రవేశించాడు. స్వధామభి, ఆ జీవుడి తాలూకు ఆశ్రయాలన్నిటిలోనూ, జీవుడి తాలూకు ఉపభోగ స్థానాలన్నిటిలోనూ ఆ పరమాత్మే ప్రవేశించి ఉన్నాడు. ఆ పరమాత్మ సృష్టికర్త కాబట్టి ఒక సృష్టికర్తగా ఈ సృష్టిలోని ప్రతి అంశంలోనూ ఆయన ప్రవేశించాడు అని అనుకోవాలి. ప్రవేశించాడు అని మొదట్లో అనుకుని తర్వాత ప్రవిష్టవత్, ఆయన ప్రవేశించాడు అంటే లోపలేం దూరిపోలేదు, లోపలేమి ఇరుక్కోలేదు. ప్రవిష్టవత్, ప్రవేశించినట్లుగా అన్ని చోట్ల ఉన్నాడు, వ్యాపకుడుగా ఉన్నాడు అని అనుకోవాలి. ఇంకొంచెం స్టేజ్ పెరిగితే అప్రవిష్టం, ఆయన ఏం ప్రవేశించలేదు, అసలు ఆయనకి ఈ పదార్థాలకి సంబంధం లేదు, ఆయన తోసిరాజు అన్నట్లు మనం కూడా ఈ పదార్థాలన్నింటినీ తోసిరాజనాలి అని అనుకుంటూ భావం చేసుకోవాలి. అగ్నౌ గురౌ ఆత్మనిచ సర్వభూతేష్వధోక్షజం భూతై స్వధామభి పశ్యేత్ అప్రవిష్టం ప్రవిష్టవత్ అని బ్రహ్మచారులు కాస్త ఊహ వచ్చిన తర్వాత చేయవలసినటువంటి భావనను గురించి నారద మహర్షి గారు చెప్తున్నారు. అదేంటి పిల్లలకి ఇంతంత కష్టమైన భావనలు చెప్తే వాళ్ళు చేయొద్దా, పెద్దవాళ్ళకి మాకే సాధ్యపడట్లేదు అంటే దాన్ని ఏమో ఆయన పట్టించుకునే ఉద్దేశంలో లేరు. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో సీట్ల కోసం 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి ప్రత్యేకమైన క్లాసులు చెప్పట్లేదా, లేకపోతే ఏదో లక్ష్యంగా పెట్టుకుని దానికి ముందు నుంచే ఇంట్లో నూరిపోయట్లేదా, అలాగే చిన్నప్పటి నుంచే ఈ భావనను నూరి పోస్తూ ఉంటే మా శిష్యుడు ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, ఆ ప్రహ్లాదుడిలాగా అందరికీ ఎక్కుతుంది. పిల్లలు కాస్త టెండర్ మైండ్గానే ఉంటారు, వాళ్ళని పాడు చేస్తున్నది పెద్దవాళ్లే తప్ప, వాళ్ళకి ఎక్కించకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది పెద్దవాళ్లే తప్ప, వాళ్ళేమో అసమర్థులు కారు, వాళ్ళకేమీ ఇది ఎక్కకుండా లేదు. ఎవరికి వాళ్ళు గనక తమ తమ పిల్లలకి ఈ రకమైన భావనని చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే అందరూ ప్రహ్లాదునంత గొప్పవాళ్ళు అవుతారు, అవకేమీ లేదు, ఇందులో ఏమీ అంత తప్పైంది ఏమీ లేదు, మీరు చేస్తున్న పనినే ఈ పరమాత్మ ధ్యానం లేదా పరమాత్మ భావన అనే దృష్టిలో చేస్తే సరిపోతుంది అని అంటున్నాడు. అగ్నౌ గురౌ ఆత్మనిచ సర్వభూతేష్వధోక్షజం భూతై స్వధామభి పశ్యేత్ అప్రవిష్టం ప్రవిష్టవత్ అనే శ్లోకంలో ఈ చెప్పినటువంటి భావనని గనక చేయగలిగినట్లయితే, ఈ భావనని చిన్నప్పటి నుంచే మొదలుపెట్టి క్రమక్రమంగా పెంచుకోగలిగితే ఏవం విధో బ్రహ్మచారి వానప్రస్థో యతిర్గృహి చరన్ విదిత విజ్ఞాన పరం బ్రహ్మ అధిగచ్చతి అని ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు. ఏవం విధో బ్రహ్మచారి, బ్రహ్మచారి గనక ఈ విధంగా ఆలోచించుకోగలిగితే, ఈ విధంగా భావనను మొదలుపెట్టగలిగినట్లయితే, వానప్రస్థ ఈ భావనని క్రమక్రమంగా పెంచుకుంటూ వానప్రస్థాశ్రమంలో మళ్ళీ కొంచెం పెద్ద చేసుకుంటే, యతి సన్యాసాశ్రమంలో దీన్నే బాగా తరువుగా ఆలోచించి దీన్నే భావన చేసుకుంటే, గృహస్థాశ్రమంలో పెద్దగా వీలుండదు కాబట్టి అప్పుడప్పుడైనా దీన్ని స్మరించుకుంటూ ఉంటే, చిన్నప్పుడు ఈ భావన చేసేవాడిని అని స్మరించుకుంటూ ఉంటే, మరి ఆ మొక్క చచ్చిపోకుండా కాస్త నీళ్లు పోసినట్లుగా నీళ్లు చల్లినట్లుగా అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే, వానప్రస్థాశ్రమంలోనూ ఈ సన్యాసాశ్రమంలో ఈ మొక్క బాగా పెరిగి మహావృక్షం అయితే, చరణ్ ఈ విధంగా కనుక నడుచుకున్నట్లయితే విదిత విజ్ఞాన తెలుసుకోవలసినటువంటి విజ్ఞానం అనేది తప్పకుండా అందుతుంది. పరంబ్రహ్మ అధిగచ్చతి, పరమాత్మను పొందటం కూడా సులభమవుతుంది. ఎప్పుడో సన్యాసి అయిన తర్వాత అన్నీ వదిలిపెట్టుకున్న తర్వాత మొదలు పెట్టుకుందామంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. మొదలు పెట్టడం అనేది చిన్నప్పుడే మొదలు పెట్టుకోవాలి. మొదలుపెట్టి మధ్యలో ఏమైనా విఘ్నాలు వస్తే మరీ విఘ్నాలను లెక్క చేయకుండా ఉండలేం కాబట్టి ఆ విఘ్నాల వైపు వెళ్ళినా సరే అప్పుడప్పుడు నీళ్లు చల్లుతున్నట్లుగానైనా చల్లుతూ ఉండాలి. చల్లుతూ ఉండి ఈ భావన నిలబెట్టి చివరికి దీన్ని పెంచుకోవాలి అని చెప్తున్నారు. ఇది వెనకాల శ్లోకంలో చెప్పినటువంటి భావనకి వర్తిస్తుంది, బ్రహ్మచారి ధర్మాలకి వర్తిస్తుంది, బృహద్వ్రత అనే దానికి వర్తిస్తుంది.
అన్నిటికీ కలిపి వర్తిస్తుంది. ఏవం విధో బ్రహ్మచారి, ఇలా గనక బ్రహ్మచారి ఉండగలిగినట్లయితే వాడే వాడే గృహస్థుడవుతాడు, వాడే వానప్రస్థుడవుతాడు, వాడే రేపటి రోజున సన్యాసి అవుతాడు. ఒకదాని వెంట ఒకటైనా అవుతాడు, లేదా బ్రహ్మచర్యం తర్వాతే ఆ రూపాలన్నింటినీ ధరించగలిగినప్పుడు ఆ భావన పెరుగుతుంది. పెరిగితే ఆ పరమాత్మను అందుకునేటువంటి అవకాశం లభిస్తుంది అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏవం విధో బ్రహ్మచారి వానప్రస్థో యతిర్గృహీ చరన్ విదిత విజ్ఞాన పరం బ్రహ్మాధిగచ్చతి అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో బ్రహ్మచారి ధర్మాలను సుమారుగా నారద మహర్షి గారు పూర్తి చేశారు. ఇక మీద ఈ అధ్యాయంలో చివరి వరకు వానప్రస్థ ధర్మాలను చెప్పబోతున్నారు. వానప్రస్థ ధర్మాలను మనం పైన చూద్దాము. బ్రహ్మచారి ధర్మాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాము. దీన్ని 2 రకాలుగా మనం వాడుకోవచ్చు. మన ఇంట్లో ఉండే పిల్లలు బ్రహ్మచారులు, వాళ్ళకి ఇవి అలవాటు చేసుకోవచ్చు, అది ఒకటి. రెండోది, ఇందులో కేవలం బ్రహ్మచారులే పాటించవలసిన ధర్మాలు కాక మిగతా వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని పాటించవలసి వచ్చినప్పుడు మనం కూడా పాటించుకోవడానికి వీలుగా వీటిని మనం అర్థం చేసుకుందాము. ముఖ్యంగా సమస్త భూతాలలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు అని చెప్పినటువంటి భావన అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరికీ వర్తించేటువంటి ఆ భావనని మనం అర్థం చేసుకునేందుకు ఆ బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి అనేటువంటి వ్యుత్పత్తి తాలూకు అర్థాన్ని అందుకునేందుకు మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేసుకుందాము. ప్రయత్నం చేసుకుని మనము ఉత్తమ బ్రహ్మచారులుగా నిలుచుకునేందుకు, మన పిల్లలు ఉత్తమ బ్రహ్మచారులుగా అయ్యేందుకు వీలుగా మనం ప్రయాసపడదాము. మన ఈ ప్రయత్నంలో మనకి తోడుగా నిలవలసిందిగా ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 16 శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే 12ాధ్యాయే శ్లోకాః. శ్రీనారద ఉవాచ బ్రహ్మచారీ గురుకులే వసందాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్నీచో గురౌ సుదృఢసౌహృదః. సాయం ప్రాతరుపాసీత గుర్వగ్న్యర్క సురోత్తమాన్. సంధ్యే ఉభే చ యతవాక్ జపన్ బ్రహ్మ సమాహితః. ఛందాంస్యధీయీత గురోః आहूतश्चेत् सुयन्त्रितः. उपक्रमे वसाने च चरणौ शिरसा नमेत्. मेखलाजिनवासांसि जटादण्डकमण्डलून् बिभ्रयादुपवीतं च दर्भपाणिर्यथोदितम्. सायं प्रातश्चरेद्भैक्ष्यं गुरवे तन्निवेदयेत्. भुञ्जीत यद्यनुज्ञातः नो चेत् उपवसेत् क्वचित्. सुशीलो मितभुग्दक्षः श्रद्दधानो जितेन्द्रियः. यावदर्थं व्यवहरेत् स्त्रीषु स्त्रीनिर्जितेषु च. वर्जयेत् प्रमदागाथाम् अगृहस्थो बृहद्व्रतः. इन्द्रियाणि प्रमाथीनि हरन्त्यपि यतेर्मनः. केशप्रसाधनोन्मर्द स्नपनाभ्यञ्जनादिकम्. गुरुस्त्रीभिर्युवतिभिः कारयेन्नात्मनो युवा. नन्वग्निः प्रमदानाम घृतकुम्भसमः पुमान्. सुतामपि रहो जह्यात् अन्यदा यावदर्थकृत्. कल्पयित्वात्मना यावत् आभासमिदमीश्वरः. द्वैतं तावन्न विरमेत् ततो ह्यस्य विपर्ययः. एतत् सर्वं गृहस्थस्य
समां नातय्यतेरपि गुरुवृत्तिर्विकल्पेन गृहस्थस्यर्तुगामिनः अञ्जनाभ्यञ्जनोन्मर्द स्त्रियवलेखामिषं मधु स्रग्गन्धलेपालङ्कारान् त्यजेयुर्ये बृहद्व्रताः उषित्वैवं गुरुकुले द्विजोधीत्यावबुध्य च त्रयीं साङ्गोपनिषदं यावदर्थं यथा बलं दत्त्वा वरमनुज्ञातो गुरोः कामं यदीश्वरः गृहं वनं वा प्रविशेत् प्रव्रजेत् तत्र वा वसेत् अग्नौ गुरावात्मनि च सर्वभूतेष्वधोक्षजं भूतैः स्वधामभिः पश्येत् अप्रविष्टं प्रविष्टवत् एवं विधो ब्रह्मचारी वानप्रस्थो यतिर्गृही चरन् विदितविज्ञानः परं ब्रह्माधिगच्छति इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे एकादशाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।